హలో నమస్తే వ్యూవర్స్, నేనైతే వాళ్ళ బేబీ కార్న్స్తో అదిరిపోయే రెస్టారెంట్ స్టైల్లో ఉన్న రెసిపీ చేయబోతున్నాను. ముందుగా అయితే బౌల్ తీసుకోండి, వాటర్ పోసుకోండి, పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకొని కట్ చేసి రెడీగా పెట్టుకున్న బేబీ కార్న్స్ని వేసి ఒక 7 మినిట్ బాయిల్ చేసి పక్కనైతే పెట్టేసుకోండి. ఈలోపు తర్వాత మైదా, కార్న్ఫ్లోర్, దాంట్లోకి బేకింగ్ సోడా, నెక్స్ట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి, వాటర్ వేసుకొని. సో ఈ విధంగా బ్యాటర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు మనం బాయిల్ చేసి కట్ చేసి రెడీగా పెట్టుకున్న వాటిని బాయిల్ చేసి ఉంచాం కదా బేబీ కార్న్స్ని, అవి వీటిలో వేసుకొని వీటికైతే కోట్ చేసుకోవాలి అనమాట మంచిగా. సో ఈ విధంగా బాయిల్ చేసిన వాటిని దీంట్లో అయితే వేసేసుకొని ఇప్పుడు మనం కలిపి రెడీగా ఉంచుకున్న దాన్ని దీన్ని కోట్ చేసుకోవాలి మంచిగా. ప్రతి ముక్కకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్ని కొంచెం సేపు అయితే పక్కన పెట్టాలి. ఎందుకంటే ఆ కోట్ చేసిన దాన్ని దానికి అబ్జర్వ్ అవ్వాలి కదా పీసెస్కి. సో ఈ విధంగా అయితే చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఈలోపు మంచిగా మందంగా ఉన్న ప్యాన్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఆ ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ బేబీ కార్న్ వాటిని ఒక్కొక్క పీస్గా దాంట్లో అయితే వేసేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి. నేను ఇది చేసేది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చేసినట్టు మీరు సేమ్ అలాగే వీడియో పూర్తిగా ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూస్తే మీరు కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చుట్టాలు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇది చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ యూనిక్గా కూడా ఉంటుందన్నమాట చేసి చూపించడానికి. వాళ్ళకి నెక్స్ట్ టైం కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, వచ్చినందుకు గుర్తుండిపోద్ది అనమాట ఈ రెసిపీ అనమాట వాళ్ళకి చేసి పెడితే. సో ఈ విధంగా క్యాప్సికమ్ని, స్ప్రింగ్ ఆనియన్స్ని, ఆనియన్ని, తర్వాత మిర్చిని ఈ విధంగా కట్ చేసుకోండి. రెస్టారెంట్లో ఇలానే కట్ చేస్తారు. సో ఈ విధంగా తర్వాత ఫ్రెష్గా ఆయిల్ పోసుకొని ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని, ఆనియన్ ముక్కల్ని వేసేసుకొని ఈ విధంగా సాల్ట్ వేసేసుకొని మగ్గించుకోవాలన్నమాట. కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో దీంట్లోకి మనం చిల్లీ సాస్ వేసుకోవాలి, టమాటా కెచప్ కూడా వేసుకోవాలి. అవి వేస్తేనే మంచిగా టేస్ట్ వస్తుంది. సో ఈ విధంగా చిల్లీ సాస్ కొంచెమే వేసుకోవాలి, సోయా సాస్ వేసుకోవాలి, నెక్స్ట్ టమాటా కెచప్ కూడా వేసుకోవాలి. చిల్లీ సాస్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. సో ఈ విధంగా వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకుంటూ దీంట్లోకి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుంటూ కార్న్ఫ్లవర్లో కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో థిక్నెస్ చూసుకుంటూ మన గ్రేవీ ఎలా కావాలనేది. సో ఈ విధంగా కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకొని మిర్చి కూడా యాడ్ చేస్తాం ఇందాకలే. సో ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఇంతకుముందు మనం ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న బేబీ కార్న్ని దీంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఇది నిజంగా చాలా అంటే చాలా బాగుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఇంతకుముందు బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని వేసుకుంటూ మనకి గ్రేవీ ఎంత కావాలో, థిక్నెస్ ఎలా కావాలో దానికి తగ్గ వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. బయట ఎక్కడికో వెళ్ళి తింటాం కన్నా ఇలా ఫ్రెష్గా మనమే చేసుకొని తింటే అదిరిపోద్ది. ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకున్నాను. సో ఇది ఇవాళ రెసిపీ అన్నమాట. మీకు నచ్చితే ప్రాపర్గా చూసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. సో ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ బాబీ కిచెన్.